మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ సంపెంగ సేవలు. నాయనమ్మ కథల్లో భాగంగా ఈ కథని వినిపించబోతున్నాను. ఈ కథ నా స్వీయ రచన. వినండి. సంపెంగ సేవలు. నాకు నిద్ర వస్తుంది, రా నాయనమ్మ పడుకుందాం. మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా విప్పుకుని గారాం చేసింది. నువ్వు పడుకోమ్మా, నాకింకా ఇంటి పని ఉంది. బుజ్జగించే ప్రయత్నం చేసింది వనమ్మ. నువ్వు పక్కన లేకుండా నిద్ర రాదు, నువ్వు రా. రకరకాల పువ్వులన్నింటినీ పొందికగా అందంగా కదంబమాల కడుతున్న నాయనమ్మ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది సంపంగి. అక్కడే కూర్చుని మాలలు కడుతున్న జానకి ఇక తప్పదు కానీ లేచెల్లి వనమ్మక్క, ఈ పిల్లకి తల్లంటే ఏమిటో తెలియదు. 2 నెలల వయసున్నప్పటి నుండి తల్లిలా పక్కన వేసుకుని పెంచుతున్నావు. నువ్వు పక్కన లేకుండా సంపంగి నిద్రపోతుందంటావా? నిద్రపోయేదాకా పక్కన పడుకునిరా, ఈలోపు నేను ఈ మల్లెపూలు కడుతూ ఉంటాను చెప్పింది. సరే, కాసేపట్లో వచ్చి కూర్చుంటాను. మల్లెమాల మరీ పలచగా కట్టేవు, కాస్త గుత్తంగా కట్టు, చూసేదానికి బాగుంటుంది అని చెప్పి నిద్ర కళలో ఊగుతున్న మనుమరాలిని ఎత్తుకుని పక్క గదిలో ఉన్న మంచంపై పడుకోబెట్టి తను పడుకుంది. నిద్రలోనే తడుముకుంటూ వనమ్మ చీరలో నుంచి చేయి లోపలికి పోనొచ్చి పొట్టకి అతుక్కుని ఆమె గుండెల్లో తలను చేర్చి నిద్రలోకి జారుకుంది సంపంగి. పిచ్చి తల్లి, 10 ఏళ్ళు వచ్చినా ఇంకా పసిపిల్లలా అతుక్కుని పడుకునే అలవాటు పోలేదు. ఒక్కనాడన్నా తనను విడిచి ఎక్కడికి వెళ్ళదు. సంక్రాంతి సెలవులకే మేనమామ వచ్చి బతిమలాడాడు. 4 రోజులుండి వద్దు గాని రామ్మా అని. నేను రాను, నాకు ఇక్కడే బాగుంది అని అప్పటిదాకా మేనమామ పక్కన కూర్చున్నదల్లా లేచి యువతలకి వచ్చింది. తప్పమ్మా, అలా అనకూడదు. మామయ్య కదా తీసుకువెళ్ళటానికి వచ్చాడు, నువ్వు వెళ్ళాలి కదా. అక్కడ అమ్మమ్మ తాతయ్య నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. నీకోసం కొత్త బట్టలు కొన్నారంట. నీతో ఆడుకోవటానికి అక్కడ మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాగుంటుంది, వెళ్ళమ్మా అంటే తల అడ్డంగా తిప్పింది. సంపంగి, రామ్మ ఊరికి వెళ్దాము అని మరోసారి ప్రేమగా అడిగాడు మేనమామ. నానమ్మ వస్తేనే నేను వస్తాను అంది సంపంగి. చెల్లెలు లేకపోయినా ఆమె కూతుర్లోనైనా ఆమెను చూసుకోవాలనుకునే చిన్న కోరిక కూడా తీరటం లేదని అమ్మా నాన్న బాధపడుతున్నారు. సంపంగిని తనతో తీసుకువెళ్ళలేని నిస్సహాయతకు బాధపడుతూ అన్నాడతను. చిన్నపిల్ల కదా, అందులో చిన్నప్పటి నుండి ఇక్కడే అలవాటైపోయింది కదా, రావటానికి మొహమాట పడుతుంది. పండగెళ్ళేలోపు ఒకరోజు సంపెంగని తీసుకుని నేనే వస్తానులే రాము, బాధపడకు. అలా 1-2 సార్లు వచ్చి వెళ్తూ ఉంటే సంపంగికి ప్రేమలు తెలుస్తాయి. తర్వాత తనే వస్తుంది అని సర్ది చెప్పింది వనమ్మ. అతను వెళ్ళాక సంపంగికి అర్థమయ్యేటట్లు వివరించి చెప్పింది. నాకేమన్నా అయితే తర్వాత నిన్ను చూసుకునేది మీ అమ్మమ్మ తాతయ్య మామయ్యే. వాళ్ళొచ్చి పిలిస్తే నువ్వు వెళ్ళాలి, అలా రానని చెప్పకూడదు, తెలిసిందా అని చెప్పింది. అయిష్టంగానే తల ఊపి, నాయనమ్మ నీకేమీ కాదు, నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాగా అంది ఇష్టంగా నాయనమ్మని చుట్టుకుంటూ. రాముకి మాట ఇచ్చినట్టుగానే ఒకరోజు ఉదయాన్నే సంపంగిని తీసుకుని సాయంత్రం దాకా ఉండి వాళ్ళందరితో దగ్గర చేయటానికి ప్రయత్నించి వచ్చింది వనమ్మ. అదంతా గుర్తుకు తెచ్చుకుంటూ తనను చుట్టుకుని నిద్రపోతున్న సంపంగిని విడదీసి సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చింది. నిద్రపోయిందా? ఏమైనా ఈ పిల్లని పెంచడం నీకు కష్టమైపోయింది వనమ్మ. రోజంతా కష్టపడుతున్నావు. ఆ హై క్లాస్ స్కూల్కి పంపించకపోతే ఏమైంది? మన కాలనీలో పిల్లలందరూ ఇక్కడ స్కూల్లో చదువుకోవట్లా. పిల్ల కోసం తోటని ఇష్టంగా పెంచుతున్నావు. మన మిలిటరీ వాళ్ళందరికీ ఇచ్చిన పొలాలు బీళ్లుగానే పడి ఉన్నాయి. నువ్వు తప్ప
ఈ భూమిని పచ్చగా పెంచిన వాళ్ళు లేరు. వనమ్మ తోట అని పేరు కూడా పడిపోయింది. బస్ స్టాప్ కూడా అయిపోయింది. ఆ మెచ్చుకోలులు ఈర్ష్య కూడా ధ్వనిస్తూ చెప్పింది జానకి. వనమ్మ ఆ మాటలు పట్టించుకోకుండా, రేపు ఏకాదశి కదా, ప్రొద్దున్నే తొందరగా పని చేసుకుని మారేడు మొక్కలని నాటాలి. తోటలో ఉత్తరం వైపున తోట పొడుగుతా మారేడు మొక్కలు నాటించాలని గుంటలు తవ్వించి ఉంచాను. ఆ పని చేయాలి. పనెమ్మట పని తెమలక ఇవాళ చీకటి పడిపోయి సంపెంగలన్నీ తుంచలేకపోయాను. మిగిలిన పూలను తెంచి గుళ్ళో ఇచ్చి రావాలి. అట్లాగే సంపెంగకి పుట్టినరోజుకి బట్టలు కొనాలి. టైలర్కి ఇప్పుడు ఇస్తే కానీ ఆ రోజుకి ఇవ్వడు అని మరుసటి రోజు చేయాల్సిన పనులన్నిటినీ ఏకరువు పెట్టింది. సంపంగి ఎప్పుడు పుట్టింది, ఎన్నేళ్ళు దానికి అడిగింది జానకి ఆరాగా. శివరాత్రి వెళ్ళినాక ఫాల్గుణ మాసం వచ్చాక 5వ రోజున శుక్రవారం పుట్టింది. పుట్టినరోజున గుర్తుగా ఈ తోటలో సంపెంగ చెట్లను నాటి సంపెంగి అని పేరు పెట్టాడు మా ఆయన. కోడలికి ఆ పేరు నచ్చక చెంపక అని పెట్టింది. మొగుడు సరిగ్గా లేకపోయినా బిడ్డనైనా బాగా పెంచుకోవాలని కలలు కంది. బిడ్డ ఆటాపాట అచ్చటా ముచ్చటా చూసుకోకుండానే చనిపోయింది. నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు జానకి? బిడ్డలను పెంచడం కష్టమైతే మాత్రం వదిలేస్తామా? 10 ఏళ్ళు పెంచాను. ఇంకో 10 ఏళ్ళు కష్టపడితే ఫలితం దక్కుద్ది. చదువుల్లో ఆటల్లో అన్నింట్లోనూ ఫస్ట్ వస్తుందని స్కూల్ హెడ్ మాస్టర్ చెప్తుంటే సంతోషంగా ఉంటుంది. ఫీజులు కూడా సగానికి సగం తగ్గించారు కాబట్టి అక్కడ చదువుకోగలుగుతుంది. నాదేముంది, అంతా భగవంతుడి దయ, ఆ పుణ్యాత్ముల చలువ అంది వనమ్మ. రోజు సంపంగి పొలతో స్వామికి అర్చన చేయిస్తావుగా, ఆ పుణ్యం ఊరికే పోదులే వనమ్మక్క. అట్లాగే అందరి మంచి కోరుకుంటావు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడులే. సంపంగి చూడ చక్కనిది. వాళ్ళ అమ్మకిలా నిలువెత్తు మనిషి అవుద్ది. 10 ఏళ్ళు పిల్లలా లేదు. దిష్టి తగులుద్ది. నేనన్నానని ఏమనుకోకు. రోజు కాస్త దిష్టి తీసేయి అంటూ తను కట్టిన మాలని మూరల లెక్క కొలిచి 24 మూరలయ్యాయి. ఇదిగో పుస్తకంలో లెక్కరాయి అంటూ దేవుడు పటం వెనుక దాచిన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది. లెక్క రాసి రేపొద్దున్నే వచ్చి గులాబీ పూలు కోసిచ్చి వెళ్ళి జానకి అని గుర్తు చేసింది వనమ్మ. మాలలు కట్టిన పూలన్నింటినీ తడిగుడ్డపరిచి అందులో పదిలంగా చుట్టి వెదురు పుట్టలో పెట్టింది. తలుపు గడియ వేసి వచ్చి మనమురాలి పక్కలో పడుకుంది. చిన్నప్పుడు సంపంగిని ఇంటి దగ్గర ఉన్న అంగన్వాడీ బడికి పంపుతున్నప్పుడు ఒకరోజు సంపంగి, నాయనమ్మ, నేను ఆ స్కూల్ బస్సులో ఎక్కి స్కూల్కి వెళ్తా, బాగా చదువుకుంటా, నన్ను ఆ బడికి పంపించు అని అడిగింది. భర్త చనిపోయాక సంపాదించే మొగదిక్కు లేక ఆసరాగా ఉన్న ఇల్లు కొడుకు చేసిన అప్పుల వలన పోగొట్టుకుని నిలువ నీడ కూడా లేకుండా పోవటంతో ఊరికి దూరంగా పొలంలోకి వచ్చి ఓ మూలన చిన్న ఇల్లు కట్టుకుని వచ్చే సగం పెన్షన్ డబ్బుతో గుంభనంగా కాలం గడుపుతుంది వనమ్మ. చదువుకుంటానని నోరు తెరిచి అడిగిన మనమరాలు కోరిక తీర్చడం కోసం నడుం బిగించింది. పొలంలో 2 సార్లు బోర్లు వేయించినా చుక్క నీళ్లు పడలేదు. నిరాశ పడకుండా 3వసారి ప్రయత్నం చేస్తే నీళ్లు పడటంతో ఏమైనా చేయగలననే విశ్వాసం కలిగింది. అంత క్రితం ఆకుకూరలకు గుత్తకిచ్చే ఎకరం పొలాన్ని చిన్న మడులుగా మార్చి తమలపాకు, మల్లె, కనకాంబరాలు, గులాబీలు, చామంతి, బంతి మొక్కలు నాటింది. సంవత్సరం తిరిగేసరికి తోటంతా కళకళలాడింది. వనమ్మ పేరుని సార్థకం చేసుకుంది. దళారీల మోసానికి చిక్కకుండా పట్నంలో ఉన్న పూల అంగళ్ళ వారితో బేరం కుదుర్చుకుని వాళ్ళకు పువ్వులు ఇవ్వసాగింది. జానకి మాటలు గుర్తు చేసుకుంటూ అమాయకంగా నిద్రపోతున్న సంపంగిని చిన్నగా ముద్దు పెట్టుకుని, ఈ సంపంగిని దేవుడి పూజ కోసం వెళ్ళే ఆ సంపంగి పూలని కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందో. అందరి కళ్ళు వేళ్లపైనే. నరుడి కంటికి నాపరాయి పగులుద్ది అంటారు. రోజు కర్పూరంతో దిష్టి తీసేయాలి. సంపెంగ చెట్లకి దిష్టి పిడతలు పెట్టాలి అనుకుంటూ కొన్నాళ్ల క్రితం జరిగిన సంగతులను గుర్తు చేసుకుంది. నెలల పర్యంతము ఇంటి ముఖం చూడని కొడుకు విశ్వం ఒకనాడు ఉరుములేని పిడుగులా ప్రత్యక్షం అయ్యాడు. అమ్మా, ఈ సంపెంగ పూలకి బాగా డిమాండ్ ఉంది.
రోజుకొక 100 పూలు లెక్కన తెగుతున్నాయి కదా, ఒక్కో పువ్వు 2 రూపాయల లెక్కన కొంటానంటున్నాడు మస్తాన్. రోజుకు 200 నికర ఆదాయం వస్తుంది. పైగా నీకు కోసి ఇచ్చే పని కూడా లేకుండా తనే తెంపుకుంటానంటున్నాడు. ఇచ్చేద్దాం అంటూ తొందర పెట్టాడు. తోటలో పూసిన ఏ పూలైనా అమ్మటానికి ఒప్పుకుంటాను, కానీ సంపెంగ పూలు అమ్మటానికి లేదురా. ఆ మొక్కలు నాటిన రోజే మీ నాన్న చెప్పాడు, రోజు ఎన్ని పూలు పూసినా అవి తీసుకెళ్ళి మహాదేవుడికి అర్పించాలని. మనం కరువులో ఉన్నామని ఆయన అన్న మాటకి నీళ్లు వదులుతామా? ఆ సాయిబుకి విషయం చెప్పి పంపేయి అని అంది. లేదమ్మా, అతనికి నేను మాటిచ్చి తీసుకొచ్చాను. నా మాట పోవటానికి వీల్లేదు. నాన్న కోరిక ప్రకారం చాలా ఏళ్ళు పూలిచ్చాం కదా, ఇక చాలే. మాకు డబ్బులు అవసరం ఉంది. ఇక మీదట నీ పూజకు పూలు ఇవ్వలేం అని లెంపలేసుకుని ఒక్క దండం పెట్టుకో. ఆయన బోళా శంకరుడే కాబట్టి ఏమీ అనుకోడు అంటూ బేరానికి వచ్చిన అతన్ని తీసుకుని తోటలోకి వెళ్ళసాగాడు. చెయ్యి అడ్డం పెట్టి, ఈ తోటలోకి వెళ్ళటానికి వీల్లేదు అంది వనమ్మ. చాలే ఊరుకమ్మా, చిన్నపిల్లలకు చెప్పినట్టు చెబుతున్నావు. నువ్వు చెప్తే నేను ఆగుతాను అనుకున్నావా? నువ్వు రామస్తాన్. ఆడాళ్ళకి ఏం తెలుసు డబ్బులు విలువ? డబ్బులు సంపాదించి పెట్టే వాటిని తీసుకెళ్ళి ఉలుకు పలుకు లేని బండరాయిలోని దేవుడికి పెడతారంట. ఆయన కోరిన కోరికలు తీరుస్తాడట. అమాయకంగా నమ్మేస్తారు హేళనగా అంటూ తల్లిని దాటుకుని ముందుకు నడవసాగాడు. అరే విశ్వం, ఆగరా, ఒక్క అడుగు ముందుకేస్తే బాగుండదు, కాళ్ళు విరక్కొడతాను అంటూ ఎదురెళ్ళి, నువ్వు వెళ్ళిపోయా, ఆ పూలు అమ్మను, వేరే వారిని అమ్మనివ్వను అని గట్టిగా అరిచి చెప్పింది వనమ్మ. సరేనమ్మా, మీరు ఎంత చెప్తున్నాక నేను ఎందుకుంటాను, విశ్వం రమ్మన్నాడు కాబట్టి వచ్చాను అంటూ వెనుదిరిగాడు అతను. అమ్మా, నీ పెత్తనమేంటే? ముసలదానివి నోరు మూసుకుని పడుండు. ఇంట్లో మగాడు ఒకడుండాడు కదా, వాడి మాట వినాలనే ఇంగిత జ్ఞానం లేదు. నీ అబ్బా, ఊళ్ళో వాళ్ళందరి ముందు నా పరుగు తీస్తున్నావు అంటూ తల్లిని కొట్టడానికి చెయ్యెత్తాడు విశ్వం. నువ్వు ఒక మగవాడివేనా? నీకు బాధ్యత అనేది ఏమాత్రం ఏడ్చింది? పెళ్ళాం పోయి 10 ఏళ్ళయింది. కన్న తండ్రి గుండెను వచ్చి కుప్పకూలి 6 ఏళ్ళయింది. ఏనాడన్నా ఇంటి పట్టును ఉండి బాధ్యతగా నడుచుకున్నావా? నువ్వు, నీ స్నేహితులు, నీ త్రాగుడు, బలాదురు తిరుగుళ్ళు తప్ప ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఉన్నదెప్పుడురా? కష్టపడి 1 రూపాయి అయినా సంపాదించి ఇంటికి కావాల్సింది ఎప్పుడైనా తెచ్చిచ్చావా? ఆఖరికి నీ బిడ్డకైనా ఒక బిస్కెట్ ముక్కన్నా తెచ్చిచ్చావా? అమ్మ లేనే లేదు, నాన్న ఉండి లేనిదయ్యింది. ఆ పిల్లదాని ముఖం చూసేనా నీలో మార్పు రాలేదు. నీది కసాయి గుండెరా. నువ్వు మారవు దుఃఖంతో గొంతు పూడుకొని పోతూ ఆపేసింది. ఎప్పుడింటికి వచ్చినా ఇదే ఏడుపు పాట మొదలెడతావు. అందుకే కొంపకు రావాలంటే విసుగు. అయినా తోట నీదైనట్టు మాట్లాడుతున్నావు. అదేమన్నా నువ్వు సంపాదించిన ఆస్తేనా? మా నాన్నకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చే కోటాలో గవర్నమెంట్ ఇచ్చిన పొలం. ఆయన మరణించాక కొడుకుగా దానిపై నాకు అధికారం ఉంది. నిన్నిప్పుడు బయటకు గెంటినా అడిగే దిక్కు లేదు. మళ్ళీ రేపొస్తాను, తోట మీద ఎట్టా చెయ్యనివ్వో అది చూస్తాను అంటూ వెళుతున్న వాడిని ఆపి, నీకు తెలియదేమో, నువ్వెంత మంచి కొడుకువో అన్న సంగతి తెలిసిన మీ నాన్న ఈ తోటంతా నా పేరును రాసేసి నా తదనంతరం సంపంగికి చెందేటట్టు విల్లు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ తోటపై ఆశలేం పెట్టుకోకు. అయినా నువ్వు ఈ తోట కోసం ఏం చేసావురా? నువ్వేమైనా మొక్క నాటావా? నీళ్లు పోసావా? ఎరువేశావా? తోటలోకి అడుగుపెట్టే అర్హతే లేదు నీకు. ఈ తోటలో పూసిన ప్రతి పువ్వును ఏం చేయాలన్నది నా ఇష్టం. తూకం లెక్కన మార్కెట్కు అమ్ముతాను, మాలలల్లి మందికి పందారమే చేస్తాను, దేవుడి పూజకే ఇస్తాను. అది నా ఇష్టం. కొడుకుగా ఈ ఇంటికి వస్తే 1 ముద్ద అన్నం తినేళ్ళు, అంతేగాని ఇక్కడ నీ పెత్తనం చేయాలని రాకు అని గట్టిగా చెప్పింది. అందరితో పాటు ముసలాడు కూడా నాకు అన్యాయమే చేశాడు. ఇక ఈ ఇంటి ముఖమే చూడను. నువ్వు చచ్చినా ఈ ఇంటి గడప తొక్కను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు విశ్వం. మళ్ళీ 1 నెల తర్వాత వచ్చాడు. నా కూతుర్ని నాకు ఇచ్చేయి, నేనే పెంచుకుంటాను. తోటలో పువ్వులు అమ్మటానికి వీల్లేదన్నావు. నువ్వు మొక్క నాటావా, నీరు పోసావా అంటూ లాయర్ ప్రశ్నలేసావు. ఇప్పుడు చెప్పవే అమ్మా, ఇది నా కన్న కూతురు. దీని పుట్టుకకి కారణం నేను.
నాకు దీనిపై సర్వ హక్కులున్నాయి. దీనిని ఏమైనా చేసుకుంటాను, నాతో పంపి అంటూ సంపంగి చేయి పట్టుకుని లాక్కు వెళ్ళసాగాడు. వనమ్మకి భయమేసింది. డబ్బు కాసిపడి సంపంగిని అమ్మేయటానికి కూడా వెనుకాడడు. అరే విశ్వం, పిల్లని వదులు, నీకు డబ్బులేమైనా కావాలంటే ఇస్తాను అంది చప్పున. ఆ మాట వినగానే విశ్వం ఆగిపోయాడు. సంపంగి చేయి వదిలేసి వెనక్కి తిరిగి, ఒక 50,000 ఇచ్చేయి, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అంత డబ్బా అంటూ తెల్లపోయింది. ఉన్న పడానా అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చివ్వను, రేపొచ్చి పట్టుకెళ్ళు అంటూ గబుక్కున సంపెంగిని 2 చేతుల మధ్య పొదువుకుంది. మాట తప్పితే నేనంటే ఏమిటో తెలుసుగా, తర్జనగా వేలు చూపిస్తూ వెళ్ళిపోయాడు విశ్వం. నాయనమ్మా, నాన్న నిజంగా నన్ను తీసుకెళ్ళిపోతాడా? నాకు భయం వేస్తుంది. నేను వెళ్ళను నాయనమ్మా, మెడకు చేతులు వేస్తూ ఏడుపు ముఖం పెట్టింది సంపెంగి. నా బంగారు తల్లి, మీ నాన్న కాదు కదా, ఎవరు కూడా నిన్ను నా నుంచి విడదీయలేరు. నిన్ను కంటికి రెప్పలా కాపాడటానికి నాకు భగవంతుడు శక్తినిస్తాడు అంటూ ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించింది. పూలమ్మి రూపాయి కూడబెట్టిన సొమ్మంతా తీసి విశ్వం అడిగినంత ఇచ్చి ఊపిరి పీల్చుకుని, ఇంకెప్పుడు డబ్బులు అడగకు చెప్పింది. ఇవ్వటం నీ వంతు, అడగటం నా వంతు, మనది రుణానుబంధం, అవసరమైతే మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. వీడిని ఆయన ఎంత క్రమశిక్షణగా, తానెంత ప్రేమగాను పెంచాం. సరిగ్గా చదవనూ లేదు, వ్యాపారంలో నిలకడ లేకుండా చెడు సహవాసాలతో నాశనం అయిపోయాడు. వీడు మారటం చాలా కష్టం అనుకుంటూ విచారంతో సంపంగిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలాగే కూర్చుండిపోయింది వనమ్మ. విశ్వం దుర్మార్గుడు, వాడిని నమ్మేదానికి వీలు లేదనుకుని అప్పటి నుండి తనే స్వయంగా సంపంగిని స్కూలుకు తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది. సంపంగిని స్కూలుకి పంపిన తర్వాతే పూలబేరం చూసుకోవాలి అని అనుకుంది. సంపంగి స్కూల్కి వచ్చేటప్పుడే తను బయలుదేరి స్కూల్ లోపలికి భద్రంగా పంపించి స్కూల్కి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూలబుట్ట, తమలపాకులు పెట్టుకుని అమ్ముకుంటూ డబ్బు ఎక్కువ సంపాదించడానికి శ్రమపడసాగింది. మధ్యాహ్నం సంపంగికి భోజనం తినిపించి ఇంటికెళ్ళి తోటలో పూలు కోసుకుని మాలలు కట్టడానికి ఇచ్చి, సంపంగి పూలు స్వయంగా కోసి మహాదేవునికి ఇచ్చి, సంపంగిని చల్లగా చూడు తండ్రి, దాని తండ్రి నుండి దానిని రక్షించు అని పదే పదే కోరుకుంటూ భద్రంగా స్కూల్ నుండి సంపంగిని ఇంటికి తీసుకువెళ్ళటం చేయసాగింది. అప్పుడప్పుడు వచ్చి వేలకు వేలు డబ్బులు కావాలని పీడించటం, అతన్ని అడిగినంత కాకపోయినా 5-10 వేలిచ్చి అతన్ని పంపివ్వటం చేస్తుంది. ఇట్లా పీక్కు తింటే తను ఎన్నెన్ని తెచ్చివ్వగలదు? సంపంగి పెద్దదవుతుంది, చదువులకి బోలెడు ఖర్చు అవుతుంది. ఈసారి వచ్చినప్పుడు వాడిని ఎక్కువసేపు కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పి తన పరిస్థితి వివరించాలి అనుకుంటూ నిద్రపోవటానికి కళ్ళు మూసుకుంది వనమ్మ. టకటక తలుపు కొడుతున్న శబ్దానికి మెలకు వచ్చింది. మళ్ళీ విశ్వం వచ్చాడేమో అనుకుంటూ చిన్నపాటి భయంతో తలుపు తీసింది. ఎదురుగా 4 పోలీసులు, వారితో ఒక వాచ్ డాగ్. విశ్వం మీ అబ్బాయేనా అడిగాడు ఒక పోలీసు. అవునండి, గొంతు పెగిల్చుకుని చెప్పింది. ఎప్పుడొచ్చాడు అతను కరుకుగా అడిగాడు. 10-15 రోజుల క్రిందట వచ్చి వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఏమైందో అన్న భయంతోనే చెప్పింది. వస్తే మాకు తెలియజేయి, కొడుకు అని దాచిపెట్టినా, రాలేదని మభ్యపెట్టినా నీకు శిక్ష పడుతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించి వాచ్ డాగ్ లాగుతున్న వైపుకు వెళ్ళారు. ఏమైంది బాబు చెప్పండి అంటూ బయటకు వచ్చి అడిగింది వనమ్మ. వాడు ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి చంపేసిన కేసులో నిందితుడు, ఎక్కడికి తప్పించుకోలేడు. ఇటువైపే వచ్చాడని తెలుస్తుంది, తెల్లారేలోపే ఖచ్చితంగా పట్టుకుంటాం అని చెప్పేసి పరిగెడుతున్న కుక్క వెనకాల పరిగెత్తారు. భయంతో వణికిపోతూ అలాగే నిలబడిపోయింది. కొడుకు ఇంత దుర్మార్గుడైపోయాడన్నమాట, వాడికి తగిన శిక్ష పడాల్సిందే అనుకుంటూ అలాగే మంచంపై కూర్చుండిపోయింది. పోలీసులు వెళ్ళిన గంట సేపటికి చడి చప్పుడు లేకుండా ఇంటిలోకి జొరబడ్డాడు విశ్వం. అమ్మా, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అన్నాడు. రక్తంతో తడిచిపోయిన ప్యాంటుతో కాలు ఈడుస్తూ నిలబడ్డాడు.
కాలికి ఏమైందిరా అడిగింది. ఏదో దెబ్బ తగిలింది, అవన్నీ తర్వాత, ముందు డబ్బు ఇవ్వు అన్నాడు. ఇంట్లో డబ్బు ఏమీ లేదు, సూర్యంని పిలుచుకుని వస్తాను, నీ కాలుకి కట్టుకట్టి వెళ్తాడు, అట్టాగే డబ్బులు తెమ్మంటాను అని తలుపు మూసి బయటకు వెళ్ళింది. వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలి, ఈ దుర్మార్గుడు ఇక్కడికే వచ్చాడని చెప్పేయాలి అనుకుంటూ గబగబా నడిచేదల్లా టక్కున ఆగిపోయింది. సంపంగి ఒంటరిగా ఉంది, పైగా నిద్రపోతుంది. వచ్చినవాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. 2-3 సార్లు నుండి వాడు వచ్చినప్పుడల్లా సంపంగిని చూసే చూపుల్లో కనపడుతున్న మార్పుని గమనించింది. వార్తలలో వింటున్న విషయాలు, ఎక్కడెక్కడో జరుగుతున్న అరాచకాలు గుర్తుకు వచ్చి జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. మళ్ళీ అంతలోనే అలా ఆలోచించకూడదు, ఎంత దుష్టుడైనా వాడు దానికి కన్న తండ్రి అనుకుంది. కానీ ఇప్పుడు ఇందాక పోలీసులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే వెనక్కి తిరిగింది. గబగబా ఇంటికి వచ్చి తలుపు నెట్టింది. తలుపు తెరుచుకోలేదు. అపాదమస్తకం భయంతో ఉనికిపోతూ తలుపులు బాది, సంపంగి తలుపు తీయమ్మా అంటూ పిలిచింది. మరొకసారి పిలుస్తూనే అటు ఇటు చూసింది. వసారలో సంపెంగలు తుంచే వంకీ కత్తి కట్టిన చువ్వ కనపడింది. తలుపు సందులోకి చువ్వను పోనిచ్చి లోపలి గడియను లేపేసి తలుపులు తెరుచుకుంటూ ఒక్కంగలో లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి కోపంతో ఊగిపోయింది. సంపంగి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి సిద్ధమవుతున్న కొడుకుని ఆపాలని వెనక్కలాగుతూ, ఒరేయ్ విశ్వం, అది నువ్వు కన్న కూతుర్రా, కళ్ళు పోతాయి అంటూ అతనిని వెనక్కలాగే ప్రయత్నం చేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన విశ్వం తల్లిని విసిరికొట్టాడు. వనమ్మ విసురుగా వచ్చి గోడకు తగిలి నేలకు ఖర్చుకుపోయింది. ఎదురుగా సంపంగి భయంతో, నాయనమ్మ నన్ను కాపాడవా అంటూ చూసే చూపులు. అరక్షణంలో పైకి లేచింది. మూలన పెట్టిన రోకల బండని చేతిలోకి తీసుకుంది. గుండె నిబ్బరం చేసుకుని విశ్వం తలపై ఒకే ఒక దెబ్బ వేసింది. అమ్మా అంటూ సంపంగిని వదిలేసి 2 చేతులతో తలని పట్టుకుంటూ వెనక్కి పడిపోయాడు విశ్వం. ఇంకో దెబ్బ వేసింది. రక్తం ధారలా కారుతుంది. వనమ్మ కళ్ళలో నుంచి కన్నీరు అలాగే కారుతుంది. సంపంగి దగ్గరికి వెళ్ళి నోట్లో కుక్కిన గుడ్డలు లాగేసింది. బట్టలు సరిచేసి కుండలో నీళ్లు తెచ్చి తాగించపోయింది. సంపంగి నీళ్లు తాగకుండా మంచం పక్కన నేలపై మడుగులో ఉన్న రక్తాన్ని చూసి స్పృహ తప్పి పడిపోయింది. వనమ్మ సంపంగిని అలాగే వదిలేసి కొడుకు దగ్గరకు వచ్చి ముక్కు దగ్గర చేయి పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూసింది. ఆమె కొట్టిన 2వ దెబ్బకి ఊపిరి ఆగిపోయిందని తెలుసుకుని, అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే ప్రాణాలు తీసేలా దుర్మార్గంగా తయారయ్యావు కదరా, ఏ తల్లికి నాకు పట్టిన ఇలాంటి కర్మ పట్టకూడదు అనుకుంటూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ నెంబర్కు ఫోన్ చేయబోయి ఆగిపోయింది. తను నేరం చేసినదని జైలు శిక్ష వేస్తే సంపెంగని ఎవరు చూస్తారు? అయినా తను నేరం చేయలేదు. కన్న కూతురినే పాశవికంగా బలిగొనబోతున్న ఒక కాముకుడిని అంతం చేసింది. ఓ చిన్నారి మొగ్గని ఓ రాక్షసుడు పదగట్టనికి నలిగిపోకుండా చూసింది. తాను నేరం చేశానని ఏ కూసన అనుకోవటం లేదు. లోకం దృష్టిలో తప్పు చేసిన దానిలా అనిపించి తనకు శిక్ష పడితే, ఇప్పుడు జరిగిన సంఘటనకే సంపంగి మనసు చెదిరిపోయింది. తను కూడా దూరమైతే ఆ ఊహే భయం కలిగించింది. తను సంపెంగిని కాచే కన్నవ్వాలి, తన ఒడి స్వేచ్ఛగా విహరించే వనమవ్వాలి, ఈ వనానికి మాలినవ్వాలి దృఢంగా అనుకుంది. పోలీసులకు ఫోన్ చేస్తే ప్రయత్నాన్ని విరమించుకుని ఒక్క క్షణం ఆలోచించుకుంది. చీర చెంగు చింపి చనిపోయిన విశ్వం కాళ్ళు కట్టేసింది. ఇంకో సగం చీరని తాడుగా మెలేసి మెడకి కట్టి తోటలోకి ఈడ్చుకెళ్ళింది. దశమి నాటి వెన్నెలలో మసక చీకట్లోనే అంతకు ముందు రోజు మారేడు చెట్టు నాటడానికి తీసిన 4 అడుగు లోతు గోతులోకి కొడుకుని నిలువుగా దించి పక్కనే ఎరువు కలిపిన మట్టితో గోతిని నింపేసి గట్టిగా కాళ్ళతో తొక్కేసింది. ఆ గోతిలోనే మారేడు మొక్కను నాటి చుట్టూ మరింత మట్టిని పోసి
ఈ చెట్టు బ్రతికి కొమ్మారెమ్మ వేస్తే ఆ దళాలు మహాదేవుడికి సమర్పించి తన హత్య పాతకాన్ని పోగొట్టుకోవటం మినహా తనకి మరో దారి లేదనుకుంటూ గబగబా ఇంట్లోకి వచ్చింది. గచ్చుపై రక్తం మరకలను శుభ్రం చేసేసింది. తడి లేకుండా గట్టిగా తుడిచేసి ఫ్యాన్ స్పీడ్ పెంచి తడి ఆరిపోయేటట్టు చేసి అప్పుడు సంపంగి దగ్గరికి వెళ్ళి మొహంపై నీళ్లు చల్లి నెమ్మదిగా తుడిచి పక్కలో పడుకుంది. నెమ్మదిగా సృహలోకి వచ్చిన సంపంగి కళ్ళు తెరిచి, నాయనమ్మ, నాన్న, రక్తం అంటూ ఏదో మాట్లాడబోయింది. ఏంటి తల్లి, ఏమన్నా పీడకల వచ్చిందా? నాన్నేంటి, రక్తం ఏంటమ్మా? నేను నీ పక్కనే పడుకున్నాగా, ఇంకా తెల్లారలేదు, పడుకో అంటూ ఒక చేత్తో తలని నిమురుతూ రెండో చేత్తో వెన్నుపై చుచ్చుకొట్టింది. విన్నారు కదా సంపెంగ సేవలు కథ. ఈ కథ ఫిబ్రవరి 2, 2014 తెలుగు వెన్నెల.com వెబ్ పత్రికలో ప్రచురింపబడింది. ఎలా ఉంది ఈ కథ? మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. మరొకసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.